దేవుడు తెలియక నిన్ను కావాలనుకోవట్లేదు. ఆయనకు తెలుసు అన్నీ. ఇదిగో నిన్నే మార్చుకుంటాను, నిన్నే నిలబెట్టుకుంటాను, నిన్నే వాడుకుంటాను. నీ గత జీవితం నాకొద్దు, నీ వర్తమానం కావాలి, నిన్ను ఎదిగింపజేస్తాను అని నీ గతాన్ని ఆయన పట్టించుకోకుండా ఆహ్వానిస్తుంటే ఆ గతాన్ని తలుచుకొని ఇంకా దేవునికి ఎందుకు దూరంగా ఉంటావు? ఎందుకు దూరంగా ఉంటావు? 5,000 రోజుకు 3 సార్లు లేకపోతే రోజుకు 6 సార్లు నోట్లోకి వెళుతున్నాయంటే మన చేతుల కష్టాన్ని తెచ్చుకొని మనం తింటున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ చేతులు కష్టపడటానికి నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు కాదా? ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే కష్టపడటానికి చేతులున్న మంచం మీద ఉంటాం. చాలాసార్లు మనం బాధపడుతుంటాం కదా. చాలాసార్లు ఎలా మా నాన్నను అరగంట ముందు హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండేమో అని కదా, ఒక రోజు ముందు తీసుకుని వెళ్తే బాగుండని బాధపడుతుంటాం కదా. ఆ రోగం పోయేదేమో అని. ఈరోజు నువ్వు ఆలోచించు. ఓ గంట ముందు వెళ్తే బాగుండు అనుకున్న మనం రేపొద్దున చచ్చిపోయే ముందు ఏమనుకుంటాం తెలుసా? అరే పలాని రోజు మారితే బాగుండు, పలాని రోజే మారితే బాగుండు. ఆ రోజు నేను విన్నాను, ఆ రోజు ఎందుకో నా హృదయంలో ఓ వేదన అనిపించింది, ఆ రోజు మారితే బాగుండు అనుకుని ఎన్నిసార్లు అనుకుంటే ఏం ప్రయోజనం? మోకరించండి అంటే మోకరిస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా? ఆ గర్వం చూడండి, ఆ పొగరు చూడండి, ఇంకెప్పుడు మారుతాం? కూర్చొని చేస్తే వినడా? ఏంటి ప్రశ్నలు? భక్తి కలిగిన వారు అడిగే ప్రశ్నలేనా ఇవి? నిలబడి చేస్తే వినడా? ప్రార్థన చేస్తే కళ్ళు మొయ్యాలా? ఏం చేయాలి ప్రియమైన వారలారా? మన భక్తి ఇంతే. ఇంకా నువ్వు మారు. జీవితంలో అన్నీ మారుతున్నాయి, నీ జీవితంలో మార్పు రాదు. ఎందుకు? అసలు నీకు భక్తి లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే గౌరవం లేదు. అది లేని వాడిలో ప్రియమైన వారలారా వాడి బతుకు చూడండి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనట్లుంటుంది ప్రియమైన వారలారా. ఉద్యోగం కొరకు 5 కూర్చొని వేసే 5 ప్రశ్నల ఇంటర్వ్యూలు కాదు. మనం చావగానే దేవుడు 60 సంవత్సరాల ప్రశ్నలతో ఆయన సిద్ధంగా ఉన్నాడు. 60 సంవత్సరాల ప్రశ్నలతో ఏం చేశాం? మనం మాట్లాడే మాటలు, మన చూపులు, మన క్రియలు, మన ఆలోచనలు, మన నడతలు, మన పడకలు అన్నీ ఆయన రికార్డెడ్గా పెట్టుకున్నాడు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే ధైర్యం ఎవరికున్నది ప్రియమైన దేవుని పిల్లలారా? బాత్రూముల దగ్గర నుంచి నీ పరిచర్య ప్రారంభం కావాలి. స్టేజీల చుట్టూ తిరిగితే ఎదగరు. బాత్రూముల దగ్గర నీ పరిచర్య ప్రారంభం అవ్వాలి. చెప్పుల దగ్గర నీ పరిచర్య ప్రారంభం కావాలి. తిన్న ప్లేట్లు కడిగే దగ్గర నీ పరిచర్య ప్రారంభం అవ్వాలి. ఎన్నిసార్లు కడిగావు చెప్పు నువ్వు బాత్రూములు? ఎన్నిసార్లు పురుషులు తిన్న ప్లేట్లు కడిగావు చెప్పు? ఎన్నిసార్లు పరిశుద్ధుల పాదములకు వేసుకుని ఆ చెప్పుల దగ్గర కాపలు ఉన్నావు చెప్పు నువ్వు?